హాయ్ అండి, వెల్కమ్ టు అనస్ కిచెన్. మా ఇంటి రుచులు. ఈరోజు అమ్మమ్మ చేతి వంట అండి. అమ్మమ్మ గారు చేశారు నువ్వుల పొడి అండి. ఇడ్లీకి, వడకి, దోశకి, ఉప్మాకి చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా హెల్దీ కూడా. నువ్వులండి 1/2 kg నేను లైట్గా రోస్ట్ చేసి పెట్టాను. అవసులు ఇది కూడా రోస్ట్ చేసి పెట్టానండి. ఇది కూడా 1/2 kg తీసుకున్నాను. 1/2 kg ఎండుమిర్చి అండి, ఇది కూడా లైట్గా రోస్ట్ చేశాను. 1/2 kg వెల్లుల్లి, పల్లీలు 1 kg అండి, ఇది కూడా రోస్ట్ చేసి పెట్టానండి. చూసారు కదా, ఈ విధంగా అన్నీ రోస్ట్ చేసుకోవాలి, పచ్చి వాసన ఉండదు. 1/2 kg మిర్చి అండి, ముందుగా ఇది మిక్సీ పట్టుకుందాము. లైట్గా రోస్ట్ చేసుకున్న మిరపకాయలండి, ఎండుమిర్చి. మిర్చి చూసారు కదండి, ఈ విధంగా అయింది. ఇప్పుడు ఇందులో ఇంత కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. చూసారు కదండి, ఈ విధంగా పౌడర్ చేసి పెట్టాలి. ఎండుమిరపకాయలు కొద్ది సాల్ట్ వేసి పౌడర్ చేశాను. అన్ని పొళ్ళకండి, ఇది 1/2 kg వెల్లుల్లి అండి. ఇందులో కొంచెం సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసి చేయాలి అండి. ఆల్రెడీ నేను వేపుకొని పెట్టాను కదా, ఇప్పుడు వీటిని కూడా పౌడర్ చేసుకొని పెట్టుకుందాము. చూసారు కదండి, ఈ విధంగా పౌడర్ చేశాను. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. ఇందులో అన్నిట్లో కొద్దిగా సాల్ట్. ఔషధ పొడిలో అండి మిర్చి, నేను 3 వెరైటీస్ కారం పొడులు చూపిస్తున్నాను. ఔషధ పొడిలో 1/2 kg ఔషధ పొడిలో ఈ స్పూన్తో 2 స్పూన్లు ఎండుమిర్చి వేయించిన పౌడర్ ఇందులో వేసాను. నేను చూపించిన ప్రాసెస్ ట్రై చేయండి. మా అమ్మమ్మ చేతి వంట చాలా బాగుంటుంది. ఇది ఇడ్లీలోకి, ఉప్మాకి, ఏ టిఫిన్స్లో కన్నా చాలా బాగుంటుందండి. ఎల్లిపాయ పేస్ట్ అండి, పచ్చ చేసిన ఎల్లిపాయ పేస్ట్ ఇప్పుడు ఇందులో వేసి కలపాలి. చూసారు కదండి, ఈ విధంగా కారం పొడి చేసుకోండి, చాలా బాగుంది. ఔషధ పొడి అండి, మా అమ్మమ్మ చేసిందండి, ఎంత బాగుందో టేస్ట్. ఇలా వాటర్ పడకుండా ఒక బౌల్లో తీసి పెట్టేసేయండి. ఇది ఏ టిఫిన్స్లో కన్నా చాలా బాగుంటుంది. కిచిడిలో కూడా బాగుంటుంది, వైట్ రైస్లో కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇంకొక పొడి చూపిస్తాను. ఇంకా ఫ్రై చేసుకున్న నువ్వులండి, ఇది కూడా పౌడర్ చేసుకుందాము. నువ్వుల పొడి అండి, నువ్వులు ఇందాక నేను చూపించిన విధంగా కొద్దిగా రోస్ట్ చేసుకొని సాల్ట్ వేసి మిక్సీ పట్టాను. ఇందులో వెల్లుల్లి అండి, ఇందాక నేను పేస్ట్ చేశాను కదా, ఆ వెల్లుల్లి వేస్తున్నాను. అన్నిట్లో కొద్దిగా ఎండుమిర్చి అండి, ఎండుమిర్చి కూడా నేను రోస్ట్ చేసి సాల్ట్ వేసి పెట్టాను కదా, ఆ ఎండుమిర్చి పౌడర్. చాలా స్పైసీ ఉందండి ఇది. సరే కదండి, ఈ విధంగా నువ్వుల పొడి అండి, ఇది కూడా చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకొని తినేస్తే చాలా బాగుంటుందండి, ఏ టిఫిన్లో కన్నా పనిచేస్తుంది. పల్లీలు కూడా లైట్గా రోస్ట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో కూడా కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఇది కూడా పౌడర్ చేసేసుకుందాము. ఇప్పుడు పల్లి అండి లైట్గా వేపుకొని మిక్సీ చేశాను చల్లగైన తర్వాత. ఇప్పుడు ఎండుమిర్చి పౌడర్, ఎండుమిర్చిని కూడా వేయించి వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి ఇందులో. సో ఇదే విధంగా అండి నేను నేను చూపించిన పౌడర్స్తో 3 వెరైటీ పౌడర్స్ చేశానండి. నువ్వుల పొడి ఒకటి, పల్లీల పొడి ఒకటి, ఇది ఔషధ పొడి ఒకటండి. చూసారు కదండి, నేను చూపించిన విధంగా ఈ 3 పొడిలండి, ఇడ్లీ, కారం, ఉప్మా, అన్ని టిఫిన్స్కి పనిచేస్తుంది, కిచిడికి, దోశకి. నేను చూపించిన విధంగా ట్రై చేయండి. ఇది ఔషధ పొడి అండి, ఇది నువ్వుల పొడి, ఇది పల్లీల పొడి అండి. ఈ 3 వాటర్ పడకుండా డ్రై డబ్బాలో వేసి పెట్టేసుకోండి. నెయ్యితో చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకే అండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్.